నిన్నే నమ్ముకున్నా మరియను పూజిస్తే మనది వ్యర్థమైపోయింది. దేవుడు దాన్ని ఆయన పూజించి ఏం చేశారు? ఆ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణిని గోడములు కానుకలుగా ఆయనకు అర్పించింది. అది జ్ఞానులు చేసిన పని. హల్లెలూయా. జ్ఞానులు ఎక్కడ వచ్చి యేసు ప్రభు దగ్గర కంటే స్టార్ తీసుకొచ్చింది. అంటే నేచర్ కూడా మరి దేవుని మాట విని ఆ ప్రకారంగా యేసు ప్రభు దగ్గరికి వారు వచ్చారు. ఎవరు వచ్చారు? జ్ఞానులు. హల్లెలూయా. మరి జ్ఞానులకి ఎట్లా తెలుసు యేసు ప్రభు పొలం చోట పడతాడు అని? అంటే ఒకప్పుడు ఇశ్రాయేలీలు ప్రపంచం అంతా చెదిరిపోయారు. గుర్తుపెట్టుకోవాలి. జ్ఞానులు అన్ని వీళ్ళు. అది చూడండి, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించదు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో అందుకు స్టార్. ఈ రోజుల్లో మెగాస్టార్, పవర్ స్టార్, ఏదో ఆ స్టార్ ఈ స్టార్ అంటారు. ఈ స్టార్ కాదు కావాల్సి చూసి మిక్కిలి భయపడి భయపడకుడి. ఎవరికి? ప్రజలందరికీ. గుర్తుపెట్టుకోవాలి. సర్వలోకానికి, భూదిగంతుల నివాసులందరికీ, ఒక జాతి, ఒక కులము, ఒక వర్ణ అనేది ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్త. అంటే మంచి శుభవార్త నేను మీకు తెలియజేస్తున్నాను. రక్షకుడు నా కొరకు పుట్టి ఉన్నాడని చేతి చెప్పండి. రక్షకుడు నా కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. మనమందరం కలిసి
బెత్లెహేము. దావీదు పట్టణం అంటే దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన ఈయనే ప్రభు అయిన క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. ఇదే తప్పించుకుని రండి రండి. విగ్రహములు రక్షింపలేని విగ్రహములను తెలివి లేదు. విగ్రహము వచ్చిందని దానిలో జీవము నాయనే నీటి బలపడవు అని జనాలను గురించి చెప్పుదురు. ఆయన దగ్గర మనుషులు వచ్చారు. ఆయన దగ్గరికి అందరూ వస్తారు. వస్తున్నారా రావట్లేదా? వస్తున్నారా? ఆయన దగ్గరికి వచ్చారు. ఏమైపోతారు? సిగ్గుపడుతున్నారు. చెప్పండి. ఆయన మీద కోపపడి కనపడి వాళ్ళను జీవించు వాళ్ళని నేను మరణించిందని కానీ ఈ వైభవములు. హల్లెలూయా. ప్రభు మరణించాడు కానీ యుగ యుగములు సజీవుడై ఉన్నాడు యేసయ్య. ఆమేన్. యెహోవాకు ఉత్సాహమును చేయుడి. ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి. యేసు ప్రభువే దేవుడని తెలుసుకోండి. ఆయనే మనల్ని పుట్టించాడు. చూసారా? మనం పుట్టించింది ఎవరు? అమ్మ పుట్టించిందా? నాన్న పుట్టించాడు. మనం పుట్టించింది ఎవరు? దేవుడు. అవే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఎవరిచ్చు బహుమానము? భోజనం సిద్ధం చేస్తున్నాడు. ఆయనే నీకు నాకు బట్టలు ఇస్తున్నాడు. ఆయనే నీకు నాకు షెల్టర్ ఇస్తున్నాడు. హల్లెలూయా. ఆయనే నీకు నాకు శ్వాస పీల్చుకోవడానికి మనకు ఆరోగ్యం ఇస్తున్నాడు. ఆయన చిత్తం లేకపోతే మనం ఏమైపోతాం? అయిపోయింది. నీలో కార్యం చేయట్లేదని దేవుడు అనుకుంటున్నావేమో. నువ్వు ఊపిరి పీల్చుకుంటున్నావంటే ఇంకా దేవుడు నీలో కార్యము చేస్తున్నాడు. దేవుడిని విడిచిపెట్టాడు. ఆఖరికి ఏం జరిగిందంటే నేను చేసింది తప్పు. నా యొక్క కోరిక ఏమిటంటే ప్రతి ఒక్కరూ ప్రభువుని నమ్మి ప్రభు యొక్క కట్టడలు అనుసరించి నడుచుకోవాల్సిన మానవ కోటికి ఇదే విధి అని సొలొమోను చెప్తాడు. ప్రసంగి 10వ అధ్యాయంలో భయభక్తులు కలిగి ఉండి ఆయన మాటలు అనుసరించి నడుచుచుండవలెను మానవ కోటికి ఇదే విధి. హల్లెలూయా. ఇదే విధి అని జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్. చనిపోయినను ప్రభు కోసమే ప్రతి సండే 11 గంటలకు ప్రార్థన. అట్లాగే ప్రతి శుక్రవారం స్త్రీల కూడిక. ప్రతి శుక్రవారం స్త్రీల కూడిక ఉంటుంది 11 గంటలకి. అట్లాగే ప్రతి శనివారము జ్ఞాపకాలి. ప్రతి శనివారం చిన్నపిల్లలకు బైబిల్ స్టడీ సాయంత్రం ఉంటుంది. గమనించాలి. అట్లాగే ప్రతి మంగళవారము ఎల్లరెడ్డి కూడా మరి మొగులమ్మ అట్లాగే కోటయ్య వారి గృహాల్లో ప్రార్థన ఉంటుంది ప్రతి మంగళవారం. అట్లాగే ప్రతి బుధవారము మరి అల్వాళ్ళు ఆనందం గారి సైట్లో ప్రార్థన ఉంటుంది. గమనించాలి. ప్రతి బుధవారం. ప్రతి గురువారము సాయినగర్లో బాలాజీ నగర్లో ప్రార్థన ఉంటుంది. ప్రతి శుక్రవారము మల్లికార్జున కాలంలో ప్రార్థన ఉంటుంది. మీరేమైనా ప్రత్యేకమైన ప్రార్థన పెట్టుకోవాలనుకుంటే కనీసం 2 రోజుల ముందు తెలియజేయాలని ప్రభు నామములో మనవి చేయించున్నాను. మరి కానుకలు కట్టుతాము. కానుకలు అర్పించుకుంటాం దేవుడికి. దయచేసి
కాచి కాపాడారు. మీకు వందనాలయ్యా, వందనాలు ప్రభా. సర్వ సత్యములోనికి మమ్మల్ని నడిపించండి. మీ సత్యములో మమ్మల్ని స్థిరపరచండి. పరిశుద్ధుడా మీకు స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. ఎంతగానో మమ్మల్ని ప్రేమించి ఈ సంవత్సరం అంతా కాచి కాపాడారు. మీకు వందనాలయ్యా, వందనాలు ప్రభా. సర్వ సత్యములోనికి మమ్మల్ని నడిపించండి. మీ సత్యములో మమ్మల్ని స్థిరపరచండి. సాతాను శక్తులను, అంధకార శక్తులను లయపరచండి. మా చుట్టూ మీరుండి నాయన మమ్మల్ని కాపాడండి, దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని ఘనత, మహిమ, ప్రభావములు మీకు ఆలోచించుకుంటాను. యేసుక్రీస్తు ప్రశస్త నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే చేయి, యేసు రక్తమే చేయి, యేసు రక్తం నాకు సంపూర్ణ విజయం, అపవాది క్రియల అంతకాల నాశనము కలుగునుగాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని స్వస్థత, సంపద, సమాధానము మనకు ప్రభునందు విశ్వాసించిన సకల పరిశుద్ధులకు తోడుగా ఉండి కాచి కాపాడుగాక.